చూస్తున్నారు కదా, బాగున్నాయి కదా షాప్స్. సో ఇవి చూడండి వెనకాల ఎంత అసలు అద్దరిపోతున్నాయి. నేను మొత్తం మీకు మామూలుగా చూపించేస్తాను. చూడండి అవన్నీ స్టీల్ సామాన్లు, ఇంకా ఇవన్నీ బస్సులు. ఓ ఇక్కడ బట్టలు ఉన్నారు చూడండి. చిన్న చిన్న బట్టలు అన్నమాట. ఇక్కడ కొన్ని యాంటిక్ పీసులు ఉన్నాయి. ఓ వావ్, బాబా బాబా ఇవి చూడండి యాంటిక్ పీసులు. హ్యాండ్ బ్యాగులు అన్నీ బిజీగా ఉన్నాయి, ఖాళీగా ఏం లేవు. ఓ ఇది చూసుకోండి, సూపర్ కెమెరాలు. వావ్, ఇక మనకి ఎవరో సంధించేటట్టు కనబడట్లేదు ఇక్కడ. ఇక పాతకాలం కెమెరాలు. ఓహో, మనం సినిమాలలో వాటిలో చూస్తూ ఉంటాం కదా, చూడండి ఎంత బాగున్నాయి. ఇవి చాలా మంది కొనేసి పెట్టేసుకుంటారు యాక్చువల్గా. దొరకవు అసలు, ఇలాంటివి చూడాలన్నా కూడా చాలా కష్టం. దగ్గర నుంచి ఎక్కడ దొరుకుతాయి. ఇక మన క్రికెట్ బాల్స్ వచ్చినాయి. వావ్, ఇంట్రెస్టింగ్. క్రికెట్ బాల్ చూడండి, కర్క్ బాల్, ఫుట్బాల్స్, షూస్, గ్లౌజులు, ఏదో ఒకటి అమ్ముతుంటారు. మొత్తానికి సూపర్ ఉంది మార్కెట్ మాత్రం అసలు. ఆ గ్లౌజులు చూసారు కదా ఎట్లా ఉన్నాయో. చాలా ఉంది. ఇది నడుస్తుంటే పోతుంటే మీకు బోర్ కొట్టకుండా అన్ని చూపిస్తున్నాను నేను. చూడండి, ఫార్వర్డ్ చేద్దాం ఇక్కడ. అబ్బా ఇవి చూడండి కెమెరాలు. యాషికా, కోనికా లాగా మనకు అవే తెలుసు. యాషికా, కోనికా నేను దగ్గర నుంచి చూపిస్తాను కెమెరాలు. కొడాక్ ఉంది చూడండి అక్కడ. ఎక్కడెక్కడ కలెక్ట్ చేశారో వీళ్ళు అసలు. సూపర్ కలెక్షన్స్, మామూలుగా లేవండి నిజంగా. నేనే ఆశ్చర్యపోతున్నా, ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు నేను. ఇక్కడ బుక్స్ కొంచెం అన్ని ఆర్ట్కి సంబంధించిన బుక్స్. పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ బటన్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఇవి ఉంటాయి కదా మన దానికి పెట్టుకుంటారు, జాకెట్స్కి, బ్లేజర్స్కి. ఇవో కత్తులు, కటార్లు, ఫోర్క్లు. అసలు చూడండి ఇక్కడ 22 పౌండ్స్ అట. వండర్ కదా, అంటే 22 పౌండ్లు. ఒక స్పూన్ వచ్చేసి 22 పౌండ్లు. కానీ కొంటారు, పక్కా కొంటారు. అబ్బా ఇది అసలు హైలైట్. కెమెరాలు చూడండి, వావ్, అన్ని రకాల కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. కావాలంటే మనం కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మచ్చు. ఒకసారి చూద్దాం, ఎవరైనా జరిగితే ప్లేస్ ఇస్తే. కెమెరాలు, క్యామ్ గార్డర్లు, వావ్, డిజిటల్ కెమెరాలు. ఇప్పుడు ఎవడు పని వాడట్లేదు కదా, ఓన్లీ ఫోన్లే వాడుతున్నారు కదా. సో ఇది ఒకసారి మనం ఫోటో తీసుకున్నాం. చూడండి పాతకాలం కెమెరాలు, రీల్ కెమెరాలు ఉంటాయి కదా, రీలు. ఇది చూడండి గన్ కెమెరా లాగా ఉంది మంచిగా. బాబా అసలు వావ్. ఇవన్నీ కాయిన్స్ అనమాట, స్టాంపులు, కాయిన్స్, కీ చైన్స్. ఇన్ని యాంటిక్ పీసులు వీళ్ళు ఎక్కడ కలెక్ట్ చేశారో కానీ భలే కలెక్ట్ చేశారు. బట్టలు 25 పౌండ్స్ అంట ఇది. 45, ఇది 25కి అమ్ముతున్నారంట. గొలుసులు, చైన్లు. ఇక్కడంతా ఆడవాళ్ళే ఉంటారు, ఇక మనం ఉండలేం. ఇవన్నీ మళ్ళీ కెమెరాలు, గుర్రాలు, ఏనుగులు ఉన్నాయి చూడండి. పాత క్యాసెట్ క్యామ్ కట్టర్లు ఉన్నాయి, అవి కూడా అమ్ముతున్నారు. నా దగ్గర ఉండేది ఇచ్చేసి తీసుకునే వాళ్ళు. అవి వాచీలు చూడండి, పాతకాలం వాచీలు, ఎప్పుడో ఈ వాచీలు. కర్రలు, ముసలోళ్ళు తీసుకునే కర్రలు, కార్లు. అబ్బా ఇవి బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి. పిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా. కొంటారు, చాలా మంది కొంటున్నారు. అసలు ఎంత ఖర్చైనా కొంటున్నాం అన్నట్టు. చూడండి బొమ్మలు.
ఓ వావ్, చెస్ సూపర్. బా ఎంత బాగుందో. 7 pounds బాక్స్ అట. రాజుల కాలం చెస్లు అనుకుంటా అవి. అవి చూడండి మన భూతద్దాలు, ఈ షేవింగ్ రేజర్లు భలే ఉన్నాయి కదా. 1890 దట చూడండి. యాంటిక్ 1890లో తయారు చేసినటువంటి రేజర్లు. హ్యాండిల్స్ ఆర్ బ్రిటిష్ యాంటిక్స్ సి 1890. అంటే ఓన్లీ హ్యాండిల్స్, పైవి మనం ఇప్పుడు కనెక్ట్ చేసినట్టున్నారు. హ్యాండిల్స్ అప్పట్లో షేవింగ్ చేసుకునేవి అని భూతద్దాలు. మామూలుగా లేవుగా రేట్లు. 39, 40. ఇలా గిరాకీ లేదు పాపం. పెయింటింగ్స్ కదా ఎంత బాగున్నాయో. ఇవన్నీ గొలుసులు, యాంటిక్ పీస్. పిల్లలకు బాగుంటాయండి డిస్నీ లాంటివి. ఇవన్నీ బుక్స్. యాక్చువల్గా అసలు ఇంత మెటీరియల్, ఆ బుక్స్ చూడండి ఎలా ఉన్నాయి. శామ్యూయల్ పీప్స్. వావ్, ఇవన్నీ ఉంగరాలు, గొలుసులు అండి. చాలా పెద్దగా ఉంది మార్కెట్. గంట పట్టేటట్టుంది ఇక్కడ. వస్తువులు, గాజులు, గొలుసులు. 15 pounds అంట అవి. ఉంగరాలు పెట్టుకుంటారు కదా. బుక్స్ చూడండి బాబా ఎంత బాగున్నాయి. ఆక్స్ఫర్డ్ బుక్స్. అసలు అంత పాతకాలం 1909 బుక్స్ అట అవి. 1900 అంటే 100 ఏళ్ళ నుంచి దగ్గర కాపాడుతున్నారు వీళ్ళు. ఇవన్నీ పాతవేనండి, మొత్తం పాతవే. ఆ లెటర్స్. కూల్ బ్రిటానియా షాపు. న్యూజిలాండ్ డబ్బాలు అప్పట్లో పాత కాలంలో 1800లో 1700లో వాడినటువంటి చెక్కలు. బాగానే కలెక్ట్ చేశారు. గ్రీటింగ్ కార్డులు, ఇవన్నీ గ్రీటింగ్ కార్డులు, ఫోటో ఫ్రేమ్స్. ఏది కళ్ళజోళ్ళు అనమాట, రంగుల కళ్ళజోళ్ళు. గొలుసులు, పెయింటింగ్స్. లండన్ బ్రిడ్జ్ పెయింటింగ్ ఎంత బాగా వేస్తారు చూడండి. ఇల్లు బిజీ ఉంది. ఇవన్నీ దుప్పట్లు, తువ్వాలలు, క్యాపులు. మా కలర్ చూడండి బిల్డింగ్ ఎలా ఉందో. అంతా కలర్స్ ఫేమస్ అన్నమాట. కలర్లకి ఫేమస్ ఇది. ఇంకా ఉంది, ఇప్పుడు అలా అయిపోయేటట్లేదు ఇది. మీకు చూడడానికి ఏదో బోర్ కొట్టదు అనుకుంటా. ఇన్ని రకాల యాంటిక్ పీసులు చూడండి, మీకు అసలు ఎక్కడ చూడలేరు మీరు. చాలా కష్టం మనకు దొరకటం. ఇదంతా ఫ్రూట్స్. మనం అటు వెళ్ళాలి, యాక్చువల్గా రోడ్డు మీదకి వెళ్ళాలి. స్ట్రాబెర్రీలు, కూరలు. ఇదంతా ఫుడ్ స్టాల్స్ అండి ఇక్కడంతా. ఇక మొత్తం ఫుడ్ తినే వాళ్ళకి ఇక వెజ్, నాన్ వెజ్. ఇంకా రకరకాల ఫుడ్ స్టాల్స్ అంట. చూడండి, ఒక శాండ్విచ్ చేస్తారు. వెరైటీ చేస్తుంటారు ఫుడ్స్. తింటారు, ఎంజాయ్ చేస్తారు అందరు. స్ట్రాబెర్రీలు గ్లాసులో పెట్టి అమ్ముతున్నారు. చూడండి, చిప్స్ చూడండి భలే పెట్టారు. ఆ చిప్స్ మీద ఏదో క్రీమ్ వేసిస్తాడు వాడు. ఏం వేసిస్తాడు తెలియదు కానీ వింతగా ఉన్నాయి ఇవన్నీ స్ట్రాబెర్రీస్. దోశలాగా ఉంది చూడండి ఎంత బాగుందో.
రకరకాల ఫుడ్లు అసలు మీకు అన్ని ఇవి హాట్ డాగ్స్ యాక్చువల్గా ఇన్ని రకాల ఫుడ్లు అంటే తినడానికి నిజంగా అసలు చాలా మంది వస్తారు, వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీకెండ్స్. ఫిగ్గులు చూడండి ఎంత బాగున్నాయి, పెద్ద పెద్దగా 2 for 150 అట. మన కొత్తిమీర కూడా అమ్ముతున్నారు ఇక్కడ. వావ్, ఇంట్రెస్టింగ్. పుదీనా పర్లేదు చాలా. అబ్బా ఇవి ఏంటో వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ. ఎంతో వింతగా ఉన్నాయి. నాకైతే అర్థం కాదండి, నేను వెజిటేరియన్. జ్యూస్, చెరకు రసం సూపర్. అసలు చెరకు రసం కూడా దొరుకుతుంది. మిక్స్ అండ్ మ్యాచ్ అట. అంటే ఏంటంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. ఓ సమోసాలు సూపర్ చూడండి. ఒక సమోసా మీకు సమోసా చూపిస్తా చూడండి, పెద్ద పెద్దగా ఉందో. చికెన్ సమోసా, ల్యాంబ్ సమోసా, మిక్స్డ్ వెజిటబుల్ సమోసా ఒక్కటి 3 పౌన్లట, అంటే 300 రూపాయలు అనమాట. ఇంట్రెస్టింగ్ కదా, ఒక సమోసా 300 అంటే. కానీ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో సమోసాది. ఇక్కడ వేస్తున్నాడు ఆయిల్ అన్ని సప్ప. ఎంత కూరగాయలు, ఫ్లేవర్ వాజులు. కలర్స్ చూడండి, మెయిన్ బిల్డింగ్ల కలర్స్ ఎంత బాగుంటాయి. జో అండ్ ద జ్యూస్ బార్ అది. ఇక కిందకి వెళ్ళాలంటే ఇటు వాష్రూమ్కి వెళ్ళొచ్చు. ఇంకా ఉంది, చాలా ఉంది. అబ్బో గంట పట్టేటట్టే ఉంది, 2-3 గంటలు ఇక్కడ తిరుగుతుంటే. ఫుడ్లు దోశలు అయితే కాదు కానీ ఏమో వేస్తూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ డబ్బాలు అన్ని పాతకాలం అండి, అన్ని 1800లో 1900లో. ఇదంతా ఏవో ఫుడ్ ఏమంటారు, ఇది ఆస్ట్రిచ్ అట. ఆస్ట్రిచ్ కాదు, వెజిటేరియన్లో. ఇంకా ఇవన్నీ మంచి ఆలివ్స్. అత్తర్ సెంట్లు వచ్చినాయి, అత్తర్ సెంట్లు. వెళ్దాం ఆ చివరి దాకా వెళ్ళి మనం వెనక్కి వెళ్దాం మళ్ళీ. ఇవన్నీ అరబోలే అనుకుంటా, అత్తర్ సెంట్లు. బట్టలు, వీళ్ళందరూ ఫుడ్ కోసం చూడండి నిలబడ్డారు. అదేదో వెరైటీగా ఉంది. ఏంటో మరి వంకాయలు గింకాయలు అంతా వింతగా ఉంది. షూ షాపు ఏంటో మరి అది మన కూర అనుకుంటా, చూపిస్తే వెళ్ళేటప్పుడు. ఇవన్నీ మష్రూమ్స్ వెరైటీగా ఉన్నాయి కదా. మష్రూమ్లో అన్ని రకాల మష్రూమ్లు ఉన్నాయి. పోర్టబిల్లో హౌస్ కెఫే. మెయిన్ కలర్స్ అనమాట. స్టార్ బాక్స్ చూడండి, అక్కడ కాఫీ తీసుకొని కూర్చుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే వెహికల్స్ తిరగవు వీకెండ్స్, ఓన్లీ నడుచుకుని వెళ్ళే వాళ్ళ కోసమే. మామిడికాయలు, వావ్, దానిమ్మకాయలు. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. హ్యారీ పోటర్ లాగా ఉన్నాయి కదా పర్సులు. హ్యారీ పోటర్లో చూపిస్తూ ఉంటారు కదా, అలా ఉన్నాయి అవి. vintage colors. కుక్కలు బాగున్నాయి. లోపల పెయింటింగ్స్ అన్నమాట.
చాలా కాస్ట్లీ ఉంటాయండి, మిలియన్లలో ఉంటుంటాయి ఆ పెయింటింగ్స్. లోపలికి వెళ్ళి తీయకూడదు కానీ పాతకాలం చెక్కలిగా 20 pounds అంట చూడండి ఒక్కొక్కటి. అత్తరు 15 pounds. బా చాలా కాస్ట్లీ బ్యాగులు ఇవి, టోపీలు ఇవన్నీ. ఓ వావ్, అసలు ఇంట్రెస్టింగ్ ఉందండి ఈ ఏరియా మాత్రం. బా చూడండి ఎంత బాగుందో అసలు. సూపర్ అంటే సూపర్, మామూలు సూపర్ లేదు అది అసలు.